కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ మంత్రి, చాలా సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ముందు వెనక చూడకుండా మాట్లాడే తత్వం. తన వ్యవహార శైలితో టీడీపీనే ఇరకాటంలో పెట్టేసే లక్షణం. ఇప్పుడు అదే ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాల్సి వస్తోంది. అచ్చెన్నాయుడు తీరుపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియక పార్టీ అధిష్టానం తలపట్టు కూర్చుంటే అచ్చెన్నాయుడును పూర్తిగా పక్కన పెట్టేసి మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కొందరు కీలక నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన నాయకుల్లో అచ్చెన్నాయుడు కూడా ఒకరని ఎవరైనా ఒప్పుకుంటారు. జగన్ ప్రభుత్వం ఆయన్ను 2 పర్యాయాలు అరెస్ట్ చేసింది. తాను పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నానని, నయమైన తర్వాత వచ్చి సరెండర్ అవుతానని అచ్చెన్న చెప్పినప్పటికీ పోలీసులు ఒప్పుకోకుండా లాక్కుపోయారు. దాంతో ఆయనకు బ్లీడింగ్ అయ్యి మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అన్ని బాధలు పడిన అచ్చెన్న మాటల విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల ముందు కూడా అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు తన దగ్గరకు వచ్చి నారా లోకేష్ తమను పట్టించుకోవటం లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు. దానికి పార్టీ పోయినట్లేనని అంటూ పార్టీనా తొక్క అని అచ్చెన్నాయుడు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో టీడీపీ కార్యకర్తలంతా నొచ్చుకున్నారు. అంతటి కీలక నేతకు అంతటి నోటి దురుసుతనం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అప్పుడే అచ్చెన్నాయుడును పక్కన పెడతారని భావించిన ఆయన సీనియారిటీకి, అంకిత భావానికి ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలను లెక్క చూసుకుని వదిలేశారు. టికెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మంత్రి పదవిచ్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు మరోసారి వివాదాల వీరుడయ్యారు. సోషల్ మీడియా యుగంలో ఎలా మాట్లాడాలో తెలియని నేతగానే ఆయన కొనసాగుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500 వెయ్యాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనని ఆయన అన్నారు. ఇది ఆయన వ్యాఖ్యల్లో ఫస్ట్ పార్ట్. అయినా సరే మహిళకు సాయం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఆ పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. టీడీపీ వ్యతిరేక మీడియా మాత్రం అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్లో ఫస్ట్ పార్ట్ను మాత్రమే వైరల్ చేస్తూ టీడీపీని బద్నాం చేసే పనిలో ఉంది. అచ్చెన్నాయుడును అడ్డంగా బుక్ చేస్తోంది. టీడీపీలోని అచ్చెన్నాయుడు వ్యతిరేకులు కూడా తమ సోషల్ మీడియాల ద్వారా ఆయనపై విరుచుకుపడుతున్నారు. అచ్చెన్నాయుడిని టీడీపీ అధిష్టానం కట్టడి చేయలేని పక్షంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి సాగనంపాలని డిమాండ్ చేస్తోంది. మరి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన స్పీచ్ మొత్తం వింటే మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని అర్థమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.